నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు మీ అందరికీ తోడయుండునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ఈ పునరుత్థానపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు. తన మాటలను మనకు అందించనై ఉన్నాడు. వినడానికి మీరందరూ సిద్ధమైతే మాట్లాడబోతున్న పరిశుద్ధాత్మ దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. గట్టిగా మంచిది. ఇంక వెళ్దాం. మలాకీ గ్రంథంలోనికి రండి. గత వారము కాకుండా ఆ ముందటి వారములో మలాకీ గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ పరిచయాన్ని మీకు అందించాను. మలాకీ అనే పేరుకు గల అర్థం యెహోవా దూత. మలాకీ గ్రంథము క్రీస్తు పూర్వం 430 నుండి 420 మధ్యలో ఈ మలాకీ పరిచర్య చేశాడు. 430 420 మధ్యలో మలాకీ ప్రవచించినట్టు అనగా ఒక 10 సంవత్సరాలు ఈ మలాకీ ఇశ్రాయేలీలు యూదుల మధ్యలో పరిచర్య చేసిన వాడుగా మనకు కనబడతాడు. ఈ గ్రంథము ఎందుకు రాయబడిందయ్యా అని ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు బబులోను చెరను ముగించుకొని బబులోను చెరలో నుంచి బయటకు వచ్చిన వారై తమ మందిరాన్ని తాము నిర్మించుకున్నారు, నివాసాలు నిర్మించుకున్నారు, పట్టణము చుట్టూ ప్రాకారాలు కట్టుకున్నారు, జీవనాన్ని కొనసాగిస్తూ జీవనాన్ని ప్రారంభించారు. మందిరంలో పరిచర్య జరుగుతూ ఉంది. పోను మందిరంలో పరిచర్య కుంటుబడింది. పరిచర్య బలహీనమైపోయింది. ప్రజలు ఆధ్యాత్మికంగా చల్లారిపోతున్నారు, విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు. అలాంటి సమయంలో చిట్ట చివరిగా దేవుడు ఓ ప్రవక్తను పంపుతాడు. ఆ ప్రవక్తే మలాకీ ప్రవక్త. ఈ మలాకీ ప్రవక్త బబులోను చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి యూదులకు ఇశ్రాయేలులకు 10 సంవత్సరాలు ఈ మలాకీ ప్రవక్త ప్రవచిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మలాకీ గ్రంథంలో ఉన్నదంతా ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలీలు యూదులు దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇశ్రాయేలీలు యూదులకి దేవునికి మధ్య ఒక సంభాషణ. ఇశ్రాయేలీలు మరి యూదులు దేవునికి మధ్య ఒక సంభాషణ. దేవుణ్ణి ఇశ్రాయేలీలు యూదులు కొన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నలన్నిటిని కూడా మనం ధ్యానం చేయగలిగితే మలాకీ గ్రంథం మనకు అర్థమైనట్టే. మలాకీ గ్రంథం అంతటి మీద మనకు ఓ పట్టు ఉన్నట్టే. మలాకీ గ్రంథాన్ని మనము నేర్చుకున్నట్టే. కనుక గత వారం కాక ముందున్నటువంటి వారంలో మొదటి ప్రశ్నను మనం ధ్యానం చేశాం. ఒకసారి రండి, పరిశుద్ధ గ్రంథాలైన మలాకీలోనికి వద్దాం. మలాకీ మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన దేవుని వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించితివందురు. చాలు. మలాకీ గ్రంథం మీద ఒక చిన్న పరిచయం ఇచ్చాను. ఇంకా కాస్త లోతైన పరిచయం కూడా మీకు కావాలనుకుంటే యూట్యూబ్లో పార్ట్ 1 అని అప్లోడ్ చేసి ఉన్నాను. దాన్ని వినండి.
లోతైన పరిచయం మీకు దొరుకుతుంది. మలాకీ గ్రంథాన్ని పరిచయం ముగించుకున్న తదనంతరం మలాకీ గ్రంథంలో కనబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు యూదులు బబులోను చెరలో నుంచి 70 సంవత్సరాలు, విందాం జాగ్రత్తగా, 70 సంవత్సరాలు బబులోను చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు యూదులు, ఆ యూదులను ఇశ్రాయేలును దేవుడు అంటాడు, ఇశ్రాయేలులారా, యూదులారా, నేను మిమ్మల్ని ప్రేమించాను. అందుకను వారు మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, ఏ విషయములో మీరు నన్ను ప్రేమించితివి? ఏ విషయములో నీవు మమ్మలను ప్రేమించావని దేవుడిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. విందాం. ఇశ్రాయేలీలు యూదులు దేవుని ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఏ విషయములో నీవు మమ్మలను ప్రేమించితివి? ఈ ప్రశ్న ఇశ్రాయేలీలు యూదులు దేవుని అడుగుటకు తగునా? ఇశ్రాయేలీలు యూదులు దేవుని అడుగుతున్నారు, ఏ విషయములో నువ్వు మమ్మల్ని ప్రేమించావు? దేని విషయములో నువ్వు మమ్మల్ని ప్రేమించావని ఇశ్రాయేలీలు యూదులు దేవుణ్ణి అడుగుతున్నారు. ఈ ప్రశ్న అడుగుట వాళ్లకు తగునా? తగదు. ఎందుకు? ఈ ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఐగుప్తు చెరలో 430 సంవత్సరాల ఐగుప్తు చెరలో ఇశ్రాయేలు ప్రజలుంటే, ఇశ్రాయేలు ప్రజల స్థితిని దేవుడు చూచి, ఇశ్రాయేలీల ప్రజల దయనీయమైన స్థితిగతిని దేవుడు ఎరిగి, ఇశ్రాయేలీల ప్రజలను చెరలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళకి భూమి లేదు, వాళ్ళకు నివాస గృహాలు లేవు, వాళ్ళకు పంట పొలాలు లేవు, వాళ్ళకి స్వంత రాజ్యము లేదు, వాళ్ళకు స్వాస్థ్యం ఏమీ లేదు. ఐగుప్తు అనబడిన ప్రజల క్రింద బానిసలుగా, ఐగుప్తు అనబడిన చెరలో బానిసలుగా బ్రతుకుతున్న వారండి ఇశ్రాయేలీలు. బానిసత్వములో నలుగుతున్నవారు, బానిసత్వములో మ్రగ్గుతున్నవారు, బానిసత్వములో అల్లాడుతున్నవారు, బానిసత్వములో దుఃఖమును, బాధను, శ్రమను, కష్టమును అనుభవిస్తున్నవారు ఈ ఇశ్రాయేలీలు. అలాంటి ఇశ్రాయేలులకి ఒక స్వాస్థ్యం అంటూ, ఒక దేశం అంటూ లేదు, ఒక రాజ్యం అంటూ లేదు, ఒక సొంత స్థలం అంటూ లేదు, సొంత పొలం అంటూ లేదు, వారికంటూ ఏది లేదు. ఒక బానిస బ్రతుకులో బ్రతుకుతుంటే ఇశ్రాయేలులను దేవుడు ప్రేమించి బానిసత్వములో నుంచి బయటికి నడిపించాడు. బానిసత్వములో నుంచి బయటికి నడిపించిన దేవుడు దాదాపు 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వాళ్ళకు తోడై ఉంటూ వచ్చాడు. మాంసము కావాలి అంటే పూరేలను కురిపించాడు, మన్నాను వాళ్ళకు అనుగ్రహించాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు, మారాను మధురముగా మార్చాడు, వారికి ఎదుట నిలబడిన శత్రు శేషాన్ని అణిచాడు, శత్రువులను అనగొట్టాడు. శత్రు శేషము లేకుండా, శత్రు భయము లేకుండా వాళ్ళని ముందుకు నడిపిస్తూ వచ్చాడండి. వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు పాతగిల్లిపోకుండా ప్రభు వారిని చంకనెత్తుకొని నడిపించాడు. చంకనెత్తుకొని ప్రభు వాళ్ళని నడిపిస్తే, చంకనెత్తుకొని ప్రభు వాళ్ళని కానానబడిన భూభాగంలో నిలబెట్టి, కానాలో దుర్మార్గులైన కానానీయులు, పెరిజీలు, హివ్వీలు, ఎబూసీలు అనబడిన అనేక మంది జాతుల వారు ప్రజలు నివసిస్తున్నారు. ఆ జాతుల ప్రజలు బహుక్రూరులు. ఆ జాతి ప్రజలందరినీ వారందరినీ వెళ్ళగొట్టి కానా భూభాగం శ్రేష్టమైన భూభాగం, పాలు తేనెలు ప్రవహించు భూభాగం,
ఉన్నతమైన అపురూపమైన భూభాగం, సత్తువ కలిగిన భూమి అది, సత్తువ కలిగిన భూమి. అలాంటి భూమిని, ఫలభరితమైన భూమిని, శ్రేష్టమైన భూమిని, ఆశీర్వాదకరమైన భూమిని ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యంగా దేవుడిచ్చాడు. స్వాస్థ్యంగా దేవుడిచ్చి వారిని ఆ భూభాగంలో స్థిరపెట్టి, నిలబెట్టి, ఆశీర్వదించి, దీవించి, వారికి ఒక రాజ్యం, వారికి ఒక నివాస గృహం, వారికి ఒక పొలం, వారికి ఒక సమస్తమును ఏర్పాటు చేసి ఇస్తే వారు దేవుణ్ణి ఏమంటున్నారు? ఏ విషయములో నీవు మమ్ములను ప్రేమించితివి అంటున్నారు. ఏమ్మా, స్వాస్థ్యమే లేనోళ్ళకి, నివాస గృహమే లేనోళ్ళకి, ఒక స్థలమే లేనోళ్ళకి, ఒక భూభాగమే లేనోళ్ళకి, బానిసత్వంలో మ్రగ్గుతున్న వాళ్ళని ప్రేమించి వారి ప్రయాణంలో తోడుగా ఉండి, వారి చేతుల కష్టార్జితాన్ని దీవించి, ఫలభరితమైన శ్రేష్టమైన ఉన్నతమైన భూభాగాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తే వారు అడుగుతున్నారు, ఏ విషయములో నీవు నన్ను ప్రేమించితివి? ఏ విషయములో నువ్వు ప్రేమించితివి? తగునా? ఆ మాట వారు అనుటకు తగునా? ఏ విషయంలో నీవు మమ్మల్ని ప్రేమించావు అని దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు మనసు ఏమై ఉండాలి? దేవుడి హృదయము ఎలా అయిపోయి ఉండాలి? ఎలా అడుగుతున్నారో చూడండి. ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావు? ఆ దేవుడే లేకపోతే నీవు అనబడినటువంటి నీ దేశం, నీ రాజ్యం, నీ నివాసం, నువ్వు ఉంటున్న భూస్థలం నీకుండేది కాదు కదా. ఆ దేవుడు నీకు ఒక భూభాగాన్ని ఇచ్చి, నీకు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చి, నీకు ఒక స్థలాన్ని ఇచ్చి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను బలపరుస్తూ, నీకు తోడై ఉండి నిలిస్తే ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావని దేవుడిని అడుగుతున్నారు. వారి సంగతి ప్రక్కన పెడితే మన గురించి ఆలోచిద్దాం. ఏం చేశాడు దేవుడు మాకు? ఏ ఉపకారం చేశాడు? ఏ మేలు చేశాడు? ఏమొచ్చింది ఆయన దగ్గరికి మేము వచ్చాక? అడిగేవాళ్ళు లేరా? ప్రశ్నించే వాళ్ళు లేరా? ఏ ఉపకారం చేశాడు ఆయన మాకు? ఏ మేలు చేశాడు ఆయన మాకు? ఏ దీవెనిచ్చాడు మాకు? ఏమిచ్చాడు మాకు ఆయన అని దేవుణ్ణి రోజు ప్రశ్నించేవారు కూడా లేకపోలేదండి. ఏం చేశాడు దేవుడు అని నువ్వు అంటే, ఏ ఉపకారం చేశావని దేవుడిని నువ్వు అడిగితే, ఏ మేలు చేశాడు దేవుడు అని నువ్వు అడిగితే, నీ తల్లి గర్భములోనికి నిన్ను ప్రవేశపెట్టాడే దేవుడు నిన్ను ప్రేమించి, నీ తల్లి గర్భంలో నిన్ను కాపాడి క్షేమంగా నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు దేవుడు నిన్ను ప్రేమించి. భూమి మీదకి వచ్చిన నీకు సృష్టినిచ్చాడు, గాలిచ్చాడు, నీరిచ్చాడు, భూమి ఇచ్చాడు, నీకు సమస్తమును సమృద్ధిగా ఇచ్చాడే దేవుడు నిన్ను ప్రేమించి. సూర్యునైనా, చంద్రునైనా, నీరైనా, గాలైనా, రాయైనా, భూమైనా, సమస్త సృష్టిని మానవుడిని ప్రేమించి దేవుడు ఇచ్చినవే. దేవుడు నిన్ను ప్రేమించి ప్రతి దినము నిన్ను పోషిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీ రాకపోకల్లో తోడై ఉంటున్నాడు. నిన్ను ప్రేమించి నీ అనుదిన అవసరతలను తీరుస్తున్నాడు. నిన్ను ప్రేమించి ఎన్నో ప్రమాదాలలో, ఎన్నో అపాయాలలో, ఎన్నో గండాల్లో, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవలసిన నిన్ను సజీవుల మధ్యలో సజీవుడిగా నేటికి కూడా నిలబెట్టాడంటే దేవుడు నిన్ను ప్రేమించి. దేవుడు నిన్ను ప్రేమించి ఎక్కడో దయనీయమైన స్థితిలో తినడానికి తిండి లేక, త్రాగడానికి నివసించడానికి నివాస గృహము లేక, వేదనలో, బాధనలో, దుఃఖములో, నిట్టూర్పులో నుంచి పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడే దేవుడు నిన్ను ప్రేమించి. దేవుడు నిన్ను ప్రేమించి నీకొక భార్యనిచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకొక పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు కావలసిన సమస్తం ఇస్తున్నాడు.
దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు ఏ విషయాలలో నన్ను ప్రేమించాడని అడిగే ముందు ఇవన్నీ నువ్వు ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించి అప్పుడు దేవుడు నువ్వు అడగాల, ఏ విషయంలో నువ్వు నన్ను ప్రేమించావయ్యా అని. ఇవన్నీ ఆలోచించు. నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చి తల్లి గర్భంలోకి నువ్వు ప్రవేశించినది మొదలు నేటికి నువ్వు ఉన్న స్థితిని బట్టి, నేటికి నువ్వు ఉన్న స్థితిని అంతటిని ఆలోచించి అప్పుడు దేవుడు నువ్వు అడగాల, ఏ విషయంలో నువ్వు నన్ను ప్రేమించావయ్యా అని. అడగగలమా? దేవుడు మాకేం చేశాడు అడగగలమా? దేవుడు మాకే ఉపకారం చేశాడు అడగగలమా? దేవుడు మాకే దీవెనిచ్చాడు అడగగలమా? అడగలేం, 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 కానీ అడుగుతాం. అడగలేము కానీ అడుగుతాం. ఎందుకంటే తల్లి గర్భంలోనికి నిన్ను ప్రవేశపెట్టింది. నేటికి నువ్వు ఉన్నట్టు స్థితిని నువ్వు జ్ఞాపికలో చేసుకుని కృతజ్ఞుడివైతే ఆ ప్రశ్న అడగలేవు. తల్లి గర్భంలోకి నువ్వు ప్రవేశించి నేటికి నువ్వు ఉన్న స్థితిని నువ్వు ఎరుగకు ఉంటే దేవుడిని నువ్వు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకేం చేశాడు? శ్రమ రాగానే, కష్టం రాగానే, బాధ రాగానే, దుఃఖం రాగానే, కొన్ని సమస్యలు రాగానే, కొన్ని ప్రతికూలతలు రాగానే, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తగానే మన వెనువెంటనే అడిగే ప్రశ్న, దేవుడు మాకేం చేశాడు? మాకేం చేశాడు? దేవుడు నిన్ను నన్ను ప్రేమించి పరమును విడిచి భూమి మీదికి దిగివచ్చి తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు, తన రక్తమంతా మన కోసం కార్చాడు. ఇన్ని చేశాడు దేవుడు. భూమి మీదికి మనం వచ్చింది మొదలు రక్షింపబడి మారు మనసు పొంది నేటికి ఈ స్థితిలో ఉన్నంత వరకు మన వెనకల కనబడుతున్నదంతయు దేవుని ప్రేమే. మన వెనకల ఉన్నదంతయు దేవుని ప్రేమే. ఇంత ప్రేమ కలిగిన దేవుడిని ఏమి విషయంలో నువ్వు ప్రేమించావయ్యా అని మనం అడగలేమండి. ఒకవేళ అలా అడిగే మనస్సు నీదైతే, అలా అడగడానికి నీ హృదయం కఠినపరచబడి తెగించి ఏమి చేశాడు నా దేవుడు నాకని నువ్వు అనేటువంటి స్థితిలో నీవు ఉంటే ఒకసారి వెనక్కెళ్ళి సమస్తమును ఆలోచించుకుంటారా? నీ నోట ఇంకెన్నటికి ఆ మాట రాదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రేమ కలిగిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. గట్టిగా ప్రేమ కలిగిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి కనపరుద్దాం. ఇది మొదటి ప్రశ్న. దీన్ని గత మునుపటి వారంలో బాగా వివరించా. రెండో ప్రశ్నలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, దాసుడు తన యజమానుని కనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ? సెకండ్ ప్రశ్న. దేవుడు అంటున్నాడు, మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెట్టారు అంటే ఇశ్రాయేలీయులు యూదులు అంటారు, ఏమి చేసి నీ నామమును మేము నిర్లక్ష్య పెట్టాము? మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెట్టారు అని యూదులను ఇశ్రాయేలును దేవుడు అంటున్నాడు. వెనువెంటనే వాళ్ళు అంటారు, ఏం చేసి నీ నామాన్ని మేము నిర్లక్ష్య పెట్టాం? ఏం చేసి మీ నామాన్ని మేము నిర్లక్ష్య పెట్టామని ఇశ్రాయేలులు యూదులు దేవుణ్ణి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒకవేళ ఇదే స్థానంలో దేవుడు నిలబడి ఇక్కడే దేవుడు నిలబడి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. దేవునికి ప్రతినిధిగా ఆయన పక్షాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బహుశా
క్రీస్తు నామాన్ని మీరు నిర్లక్ష్య పెట్టారు అంటున్నాను నేను. ఇప్పుడు మీరు వెంటనే నన్ను అడిగే ప్రశ్న ఏంటో చెప్పండి. ఏమంటారు మీరు? చెప్పండి అమ్మా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. క్రీస్తు నామాన్ని, క్రీస్తుని దేవుని మీరు నిర్లక్ష్య పెట్టారు అంటున్నా. వెంటనే మీరు నన్ను ఏ ప్రశ్న అడగరా? రావట్లేదా? అడగట్లేదా? లేకుండా అంటే ఏంటి మీకు అర్థమవుతుందా? చెప్పండి. పురుషులు చెప్తున్నారు షార్ప్గా. చెప్పండి అయ్యగారు. మీరు క్రీస్తు నామాన్ని నిర్లక్ష్య పెట్టారు. రైట్ చేయండి, క్వశ్చన్ రైట్ చేయండి. ఓకే, డన్, క్లియర్గా ఉంది. మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా. ఆయన అడుగుతున్నాను నన్ను, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా స్త్రీలని. మీరు క్రీస్తు నామాన్ని నిర్లక్ష్య పెట్టారు. మీరు చెప్పరా? ఏం చెప్పరా? చెప్పు. నువ్వు చెప్పుకునేది నువ్వు చెప్పుకో. నువ్వు చెప్పుకో అనే కోణంలో మీరున్నారు. పురుషులు అడుగుతున్నా, పురుషులు మీరు క్రీస్తు నామాన్ని నిర్లక్ష్య పెట్టారు అంటే వాళ్ళు అన్నారు, ఏ విషయంలో మేము నీ నామం నిర్లక్ష్య పెట్టాము అన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను అదే ప్రశ్న. మీరు క్రీస్తు నామాన్ని నిర్లక్ష్య పెట్టారు. ఒక్కరన్న ఏ విషయంలో మేము నిర్లక్ష్య పెట్టామని అంటారేమో నేను ఎదురు చూస్తున్నాను. అనరా? మీరు నిర్లక్ష్య పెట్టారో లేదో నేను ఇప్పుడు తెలుస్తా. మీకు అర్థమైందా? తేల్చడానికి ఇదంతా ఒప్పుకోవాలా? మరి క్రీస్తు విషయంలో లేకపోతే దేవుని విషయంలో మీరు నిర్లక్ష్య పెట్టారు అని నేనంట. ఒకవేళ మీ హృదయంలో ఉండొచ్చు, ఎవరో ఒకరి హృదయంలో, మీరు బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ డైరెక్టర్ అయ్యేలాగా మీ హృదయంలో ఉన్న ప్రశ్న ఏంటో చెప్పినా, నిర్లక్ష్య పెట్టినాం అంటున్నాడు. ఏ విషయంలో మేము నిర్లక్ష్య పెట్టాము అన్నక్కనే అంటారు. మీ హృదయంలో, మీ మనసులో మీరు వేసుకుంటున్న ప్రశ్న అది. ఏ విషయంలో మేము నిర్లక్ష్య పెట్టాము? ఎక్కడ నిర్లక్ష్య పెట్టాము? దేని విషయంలో నిర్లక్ష్య పెట్టాము అని మీ హృదయంలో పరిగెడుతున్నటువంటి ఓ ప్రశ్న, మీ మనసులో పరిగెడుతున్నటువంటి ఓ ప్రశ్న. ఎక్కడ నిర్లక్ష్య పెట్టాం మేము? దేని విషయంలో నిర్లక్ష్య పెట్టాం మేము? ఏ విషయాల్లో మేము నిర్లక్ష్య పెట్టాము? ఈ దేవుడు అంటున్నాడు, మీరు నిర్లక్ష్య పెట్టారు నా నామాన్ని. విశ్వాసులు అంటున్నారు, కాదు, ఏ విషయాల్లో మేము నిర్లక్ష్య పెట్టాము అంటున్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకు తెలియకుండానే మన జీవిత ఒడవడిలో, మన బ్రతుకు యాత్రలో దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టు వారంగా మనం ఉంటున్నాం. దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని నామం అంటే నిర్లక్ష్యం. దేవుని విషయంలో ఏదైనా మనకుండేది ఏంటో చెప్పనా? నిర్లక్ష్యం. ఎందుకు? బెత్తం పట్టుకొని గేటు దగ్గర నిలబడగా, బెల్ట్ ఎత్తుకొని స్టేజీ మీద, అదే పులిపీఠం మీద నిలబడగా, నిర్లక్ష్యం. మన జీవితంలో, మన బ్రతుకులో రక్షణ పొంది, మారు మనసు పొంది ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తున్న మనలో దేవుని విషయం అనేసరికి ఒక నిర్లక్ష్యం. చెప్తాను, ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యం చేస్తున్నాము? నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్యత. నిన్నటి దినాన కాకుండా మొన్నటి దినాన, శుక్రవారం అనుకుంటాను, నా జీవితంలో నేను చేసిన ఒక చిన్న నిర్లక్ష్యతను, దానిని బట్టి నేను చాలా వేదనను అనుభవించాను. మన పిల్లలు ఉన్నారు కదా, కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు, బాలాజీ, శివ, అభిషేక్ పిల్లలు చదువుకుంటున్నారు కదా. పిల్లల యొక్క తల్లిదండ్రులు, అన్న కాస్త మీరు కాలేజ్ దగ్గరికి వెళ్తున్నారు కదా, పిల్లలకి ఫీజు కట్టిరండి అంటారు. నేను మాటిచ్చాను అప్పుడెప్పుడో, ఏమని? చదువుకుంటున్న బిడ్డల పక్షాన నేను ఎంత దూరమైనా వస్తాను,
నేను చేయగలిగిందంతా చేస్తాను. అప్పుడే మాటిచ్చాను. నాకు ఈ గ్రామంలో ఉన్న, ఈ సంఘంలో ఉన్న యవన బిడ్డలంటే చాలా 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 ఇష్టం. ఒకవేళ ఈ బిడ్డలు చదువులలో ఎదగడానికి కానీ, ఉన్నతమైన దశకి వెళ్ళడానికి కానీ, నా వంతున నేను ఏదైనా ఉపయోగపడతాను, నా వలన ఏదైనా చేయగలుగుతాను అంటే అది చేయడానికి ఎప్పుడు వెనకాడను. ఆ పిల్లల చదువుల పట్ల నేను ఎప్పుడు ముందుంటానని ఆ రోజే మాట చెప్పేశాను మందిరంలో. ఆ మాటను బట్టే పిల్లలు ఫీజులు కట్టడానికి నేను వెళ్తాను. మొదటిసారి ఫీజులు కట్టడానికి వెళ్ళాను. వాళ్ళు రిసిప్ట్లు ఇస్తారు. రిసిప్ట్లు తీసుకొచ్చి ఏడేస్తానో కూడా తెలియదు, ఏడబెడతానో కూడా తెలియదు. 6 నెలలు అయిపోయింది కాలేజ్ స్టార్ట్ అయ్యి. 6 నెలల తర్వాత ఒకసారి ఫీజులు కట్టేసి వచ్చాను. రిసిప్ట్లు ఇచ్చారు, తీసుకొచ్చాను. ఆ సమయంలో, ఆ పరిస్థితిలో ఆ రిసిప్ట్లు ఎక్కడో పెట్టేశాను. రెండోసారి మరలా వెళ్ళాను, ఫీజులు కట్టాను, మాట్లాడాను. ఫస్ట్ ఇయర్ ఫీజులన్నీ క్లోజ్ చేశాను. మరలా సెకండ్ ఇయర్, మొదటి సంవత్సరంలో ఫీజులు కట్టాను, నేనే కడుతున్నాను. మళ్ళా రెండోసారికి వచ్చేసరికి ఫీజులు కట్టి క్లోజ్ చేద్దామని పోయేసరికి ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అన్నాడు, ఇంకా మీ పిల్లలు 7-8 వేలు, ఒకడు 7,000, ఒకడు 8,000 బాకీలు ఉన్నారన్నాడు. నా గుండె పట్టుకొని పోయింది. వాస్తవానికి ఇప్పుడు నేను కట్టిన ఫీజులతో వాళ్ళు ఫీజు క్లోజ్. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఆ ప్రిన్సిపల్ ఎక్కడ బుక్కులు ఎక్కడ పెట్టాడో, ఎక్కడ ఏం రాసుకున్నాడో తెలియదు, కానీ మొత్తం గలిబిలి చేసేసాడు. గలిబిలి చేసి బాలాజీ మీద ఒక 7,000, శివగాడి మీద ఒక 8,000, శివగాడి మీద ఒక 8,000, 7,000 భారం మోపి మొత్తం 11,000 రూపాయల దాకా భారం మోపేశాడు. వాస్తవానికి ఫీజులు క్లోజ్ అయిపోయాయి. వాడంటాడు ఇంకా కట్టాలన్నాడు. నాకు మైండ్ పని చేయలే. ఇప్పుడు నేను వాడితో వాదించాలంటే ఏం చేయాలా? స్లిప్పులు కావాలా? స్లిప్పులు ఏం చేశాను, ఎక్కడ పడేసానో కూడా తెలియదు. మీరు నమ్మండి, వీళ్ళ కష్టార్జితాన్ని నేను ఎరుగుదును, వీళ్ళ పనిని నేను ఎరుగుదును, వీళ్ళ ప్రయాసాన్ని నేను ఎరుగుదును. 100 రూపాయలు సంపాదించుకోవడానికి వీరు 3 పూటలు కష్టపడాలి, రెక్కలు ముక్కలు చేసుకోవాలా, చెమటోడ్చి చెమటను రక్తంగా మార్చి సంపాదించుకొని ఏదో పిల్లల భవిష్యత్తులో ఎదుగుతారని ఆ డబ్బును పెట్టి మరీ చదివిస్తున్నారు. నేను ఎరుగుదును ఇదంతా. పొరపాటున బాలాజీ 8,000 కట్టాలా, శివగాడు 7,000 కట్టాలని అన్నాను అనుకో, కట్టాలి అని చెప్పాను అనుకో, సేవకుడు మాటని ఏమల్లా కడతారు. కానీ వారి స్థితి నేను ఎరుగుదును. నిద్రపోలేదంటే నమ్మండి, అడగండి, అక్కని అడగండి. నిద్రపోల 3 రోజులు, నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, ప్రశాంతత లేదు, అల్లజడి, తినలేకపోతున్నా, బైబిల్ చదవలేకపోతున్నా, ఎక్కడ కుదురుగా నిలబడలేకపోతున్నా, నన్ను వేధిస్తుంది. ప్రిన్సిపాల్ ఏమంటం తిరిగేశాడు. తల్లిదండ్రులేమో రూపాయిని పోగేసుకొని తీసుకొచ్చి పిల్లలు చదివించుకోవాలనుకుంటున్న కష్టార్జితం. ఏంటి ప్రభు నా పరిస్థితి? నాకే అర్థం కాదు. 3 రోజులు కాలేజ్ చుట్టూ తిరిగినోడినే తిరిగిన, మెట్టుకు అక్కని పాపను కూడా వేసుకొని పోయినా. 2 రోజులు వేసుకొని పోయినా. 2 రోజులు అక్కని పాపను వేసుకొని పోయి ఎలాగైనా తెలుసుకోవాలా, బుక్స్ అన్నీ మీకు తెలియదు, కానీ పేపర్లు మొత్తం ఎంత లాగానంటే నేను వాళ్ళ డేట్స్ను జ్ఞాపకంలోకి తెచ్చుకోవడానికి నేను పడిన ప్రయాస అంతంటే, అక్కగారు పడిన ప్రయాస అంతంటే, చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తుపెట్టుకున్నాం. అది ఫిబ్రవరి 22 మా మ్యారేజ్ డే. మాధురి అక్క ఫోన్ చేసి, అన్న ఈరోజు మీ మ్యారేజ్ డే కదా ఏంటని అడిగింది. ఆ డేట్ను గుర్తుపెట్టుకున్నాం మేము. ఆ డేట్న నేను అక్క ఇద్దరము ఫస్ట్ ఫీజు వాళ్ళిద్దరికి, నేను అక్క ఇద్దరము ఆ డేట్న వాళ్ళకి ఫీజు కట్టేసి ఫస్ట్ ఫీజు కట్టినప్పుడు ఆ రిసిప్ట్ లేదు కదా, ఇప్పుడు ఎలా డేట్ చెప్పాలో అర్థం కాల. వెళ్ళి వస్తుంటే మాధురి అక్క ఫోన్ చేసింది, అన్న మరి మీరు ఫిబ్రవరి 22 మీ మ్యారేజ్ డే కదా, మరి ఏంటని అడిగింది. అక్క అది గుర్తు చేసింది. ఆ రోజు మాధురి అక్క మనకు ఫోన్ చేసింది కదా, ఫిబ్రవరి 22 మన పెళ్ళే రోజు పార్టీ ఏంటని అడిగింది కదా, ఆ రోజే కదా మనము వాళ్ళకి ఫీజు కట్టామనింది. ఇంత లోతుకెళ్ళి ఆలోచించి వాళ్ళు డేట్స్ని పట్టుకున్నా. 4 సార్లు నేను కట్టిన ఆ డేట్స్ అన్నిటిని పట్టుకొని ఒక బుక్లో రాసుకొని
పోయి కూర్చున్నా. ఇంకా ఎంతో లోతులు తీసిన అవన్నీ మీ కార్ చేసినటువంటి అన్ని డేట్స్ జ్ఞాపకం చేసుకొని డేట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి తగువు దిగిన. 3 రోజులు నన్ను సతలాయించాడు. రేపు రా, మళ్ళీ రా, సాయంత్రం రాని. ఈ కోపాన్ని తట్టుకోలేక పేరెంట్స్ వస్తే ఎలా గౌరవించాలో మీకు తెలియదా అని అడిగాను. మొదట ఇదిలానే అడుక్కుంటూ వచ్చాను. మిమ్మల్ని మీకు మేనేజ్మెంట్ని మీ కాలేజీ నమ్మి 4 బిడ్డలు మీ కాలేజీలో చేర్పిస్తే పేరెంట్స్కి సమయం ఇవ్వరని ఫస్ట్ ఇలా కొట్టుకుంటూ వచ్చి తర్వాత లెక్కలన్నీ తీపిచ్చి ఆరాధిపించి మొత్తం మాట్లాడిన వేసుకున్నా ఆయనతో పెద్ద మా ఇద్దరికి. ఇంకా నేను ఆడికి పోకుండాటట్టు ఆయన నాకు ఫోన్ చేయకుండాటట్టు చేసి వచ్చిన. వస్తా ఇంకా ఆయనకి నాకేం లేదమ్మా, ఇంక నువ్వు చూసుకొని చెప్పి వచ్చిన. అంత మొత్తం అడిగేసిన ఆడికెళ్ళి. బాధ, పెయిన్ తట్టుకోలేక. ఈ బాధకు, ఈ పెయిన్కి, ఈ వేదనకు గల కారణం ఏంటి? అదే పేపర్స్ని, ఆ రిసిప్ట్ని తీసుకెళ్ళిపోయి జాగ్రత్తగా దాచిపెట్టుంటే మొన్నటి దినాన నాకింత సమస్య ఉండేదా? రోజు మధ్యాహ్నం 12:30కి వెళ్ళి కాలేజ్ చుట్టూ తిరిగి, వాడు 5 గంటలకు రమ్మంటే మళ్ళీ 5 గంటలకు పోయి, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండి, మా పోలీసు ఒక్కళ్ళ ఇంట్లో కాసేపు స్టే చేసి మళ్ళీ కాలేజీకి గడిపి 6 గంటలకి ఇంటికి. ఇలాంటి బాధ నాకు ఉండేది కాదు కదా. వాళ్ళ కోసం నేను ఎంత చేయడానికైనా రెడీ, చేయడానికి నేను ఇష్టపడతాను. వాళ్ళ మీద నాకున్న ప్రేమ అలాంటిది. మీరు ఎవరు వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు. పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టారా? క్వశ్చన్ చేయొద్దు. వాళ్ళ మీద నేను ఏం చేసిన ప్రేమతోనే చేస్తాను. వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి. ఓకే, డన్, అది క్లియర్, పక్కన పెట్టండి. నేను చేసిన ఒక చిన్న నిర్లక్ష్యత నన్ను వేదనకు గురి చేసింది, నాకు బాధను గురి చేసింది, నాకు మనశ్శాంతి లేకుండా గురి చేసింది. అలాగనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో ఎన్నోసార్లు మన నిర్లక్ష్యతను బట్టి ఎంతో నష్టాన్ని మనం చూస్తుంటాం. జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన వాళ్ళు నిర్లక్ష్యంగా 9 గంటలకు ఇంటర్వ్యూ అయితే 10 గంటలకు పోతే గేటు బయటని పెడతారు. ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి వెళ్ళిన వాళ్ళు 10 గంటలకు ఎగ్జామ్ అయితే 10:30కి అఫీషియల్కి పోతే బయట పెడతారు. మన నిర్లక్ష్యత ఒకసారి మన జీవితంలో 4 అడుగులు వెనక్కేసి చూస్తే నిర్లక్ష్యతను బట్టి కోల్పోయినవెన్నో, నిర్లక్ష్యతను బట్టి నష్టపోయినవెన్నో, నిర్లక్ష్యతను బట్టి పోగొట్టుకున్నవెన్నో. డబ్బే కావచ్చు, చదువే కావచ్చు, ఆస్తులే కావచ్చు, లేకుంటే బంధుమిత్రులే కావచ్చు. మన నిర్లక్ష్యతను బట్టి మనం ఎన్నో పోగొట్టుకున్నాం, నష్టపరుచుకున్నవారు. మన జీవితంలో నిర్లక్ష్యతను బట్టి ఎంతో నష్టం, ఎంతో కొంతను పోగొట్టుకున్న వారముగా మనము నిలిచి ఉన్నాం. నిర్లక్ష్యత ఎంత ప్రమాదమో మీకు చెప్తున్నా. నిర్లక్ష్యత అనేది ఎంత ప్రమాదకరమైందో. అయితే దేవుని విషయాల్లో కూడా మనం నిర్లక్ష్యతని కలిగిన వారంగా ఉన్నాం. దేవుని విషయాల్లో మనకు నిర్లక్ష్యత. ఈ నిర్లక్ష్యత మనల్ని ఎంత నష్టంలోకి నడిపిస్తుందో మనం ఎరుగం. ఈ నిర్లక్ష్యత వల్ల మనం ఎంత దీవెన పోగొట్టుకుంటున్నామో మనం ఎరుగం. ఈ నిర్లక్ష్యత వల్ల దైవాశీర్వాదాలకి మనం ఎంత దూరం అయిపోతున్నామో మనం ఎరుగకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోక విషయాల్లో నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటున్నాం. లోక విషయాలలో నిర్లక్ష్యం చేసి నష్టపోతున్నాం. లోక విషయాల్లో నిర్లక్ష్య ధోరణితో అనేక గొడవలకు, తగాదాలకు, నెమ్మది లేని, సమాధానం లేని స్థితిని అనుభవిస్తున్నాం. ఎట్ ద టైం భక్తి జీవితంలో, దేవుని విషయంలో నిర్లక్ష్యత వల్ల దైవ దీవెనలు పోగొట్టుకుంటున్న వారు కూడా లేకపోలేదు. దేవుని ఆశీర్వాదాలు నోచుకోలేకపోతున్న వారు కూడా లేకపోలేదు. కారణం మన నిర్లక్ష్యత. మనము నిర్లక్ష్య ధోరణి కలిగిన వారము అని కూడా ఎరగనీయకుండా సాతానుగాడు మన నెనోనేత్రాలు మూయించి మన నిర్లక్ష్యత వల్ల కలిగే నష్టాన్ని కూడా మన కనపడనికుండా చేస్తాం. మీకు అర్థమవుతుందా? నిర్లక్ష్యం చేస్తున్నాం. మనము నిర్లక్ష్యం చేస్తున్న విషయం సాతానుగాడు మనకు కనబడనీయట్లేదు. ఏ విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పనా? నెంబర్ 1 తీయండి పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి కొన్ని మాటలను త్వరగా మనం ధ్యానం చేసి ముగించుకుందాం. టూకీగా
మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనం. ఏ విషయాలలో మనం నిర్లక్ష్యము కలిగి ఉన్నాము కొన్ని మాటలు చెప్తాను. చాలండి, విందాం, నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. మీకు తెలియదేముంది, అది మీకు తెలియదేం కాదు కదా. అది నిద్ర లేపి మా కలకమ్మ గారు, మా రామంతల్లి గారు, అదే చెప్పమ్మా ఏంటి అంటే మత్తయి సువార్త 25వ వచనంలో అది ఉంది కదా, బుద్ధి లేని కన్యకల గురించి. అంటే ఇంక చెప్పుకుంటూ వస్తాం దాన్ని. చిన్ననాటి నుంచి మనం వింటూనే ఉన్నాం. విందాం. అంత సుపరిచితమైన మాటలు అవి. 5 బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు పెళ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నారు. విందాం జాగ్రత్తగా. పెళ్లి కుమారుడి కొరకు బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఎదురు చూస్తున్నారు. బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలు నూనె ముగించుకుని వారై శుభ్రంగా కునికేసి నిద్రపోతున్నారు. బుద్ధి గల కన్యకలు తమ దివిటిలో నూనె నింపుకొని ఆ దీపమును వెలిగించుకొని మేలుకొని పెళ్లి కుమారుడి కొరకు ఎదురెదురు చూస్తున్నారు. విందాం. బుద్ధి లేని కన్యకలేమో పెళ్లి కుమారుడు రావాలా, పెళ్లి కుమారుడి కొరకు బుద్ధి లేని కన్యకలు కనిపెట్టుకొని ఉండకుండా శుభ్రంగా కునికేసి నిద్రేస్తున్నారు. బుద్ధి కలిగిన కన్యకలేమో పెళ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్నారు. అర్ధరాత్రి అయింది, పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధి కలిగిన కన్యకలు మేలుకొని ఉన్నారు కనుక పెళ్లి కుమారుడు ఆ బుద్ధి కలిగిన కన్యకలను తీసుకెళ్ళిపోయాడు. బుద్ధి లేని కన్యకల పరిస్థితి ఏంటంటే శుభ్రంగా నిద్రలో జారిపోవడాన్ని బట్టి, వాళ్ళు దివిటిలో నూనె ఆరిపోవడాన్ని బట్టి, ఆ దివిటి నూనె అయిపోవడాన్ని బట్టి, ఆ దివిటి ఆరిపోవడాన్ని బట్టి పెళ్లి కుమారుడు వస్తున్న గడియను కనుగొనలేకపోయారు. తద్వారా పెళ్లి కుమారుడితో కూడా వెళ్ళలేక విడిచిపెట్టబడిన వారుగా బుద్ధి లేని కన్యకలు మనకు కనబడతారు. ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల మధ్య వ్యత్యాసం ఏంటంటే వీళ్ళేమో ఆసక్తితో పెళ్లి కుమారుడు అదుగో వస్తాడు, పెళ్లి కుమారుడు వస్తాడు, నూనె అయిపోతుంటే నూనె పోసుకుంటూ పెళ్లి కుమారుడు కొరకు కళ్ళల్లో ఒత్తులేసుకొని కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నారు. బుద్ధి కలిగిన కన్యకలు పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, బుద్ధి కలిగిన కన్యకలను తీసుకెళ్ళిపోయాడు. ఈ బుద్ధి లేని కన్యకలకు ఈ బుద్ధి లేని కన్యకలు మాత్రము వస్తాడులే, వచ్చినప్పుడు చూద్దాంలే, వస్తాడులే, వచ్చి లేపకపోడా, వచ్చి లేపనెత్తడా, వచ్చినప్పుడు చూద్దాంలే. ఏమా వచ్చినప్పుడు నువ్వు నన్ను లేపని ఆవిడంటే, వచ్చినప్పుడు నువ్వు నన్ను లేపని ఇంకొక ఆవిడంటే, నువ్వు మేలుకుంటావు కదా బాగా, వస్తున్నాను నువ్వు లేపునానని ఆవిడ, ఇంకొక ఆవిడ. నువ్వు మేలుకొని ఉంటావు కదా, వస్తున్నాను నువ్వు లేపని ఇంకొక ఆవిడ. నీకు చీమ కుట్టిన చిటుక్కలు లేచి నిలబడతావు కదా, పెళ్లి కుమారుడు వస్తున్నాగానే నువ్వు నన్ను లేపని. బహుశా అలాంటి తత్వముతో ఎవరికి వారు శుభ్రంగా నిద్రపోయేశారు. ఈ బుద్ధి లేని కన్యకలో ఉన్నది ఏంటంటే నిర్లక్ష్యం. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదురు చూస్తున్నారు బుద్ధి కలిగిన కన్యకలు. పెళ్లి కుమారుడు వస్తాడులే, యాడికి పోతాడు, రాకపోతాడా, రాకుండా ఉంటాడా, వచ్చినోడు లేపకుండా పోతాడా, వచ్చినోడు లేవనెత్తకుండా పోతాడా. లేపు సరోజినమ్మ, వస్తున్నాగానే లేపమ్మ. ఎస్తేరమ్మ, వస్తున్నాగానే లేపమ్మ.
ప్రేమమ్మ గారు, ఏంజిలమ్మ గారు వస్తున్నాక నువ్వు తట్టి నన్ను లేపు అని ఒకరి మీద ఒకరు శుభ్రంగా కునికేశారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, బుద్ధి కలిగిన వారిని తీసుకెళ్ళిపోయాడు, బుద్ధి లేని వాళ్ళు విడవబడ్డారు. బుద్ధి కలిగిన వారేమో ప్రభుతో పాటు కూడా వెళ్ళిపోయారు, ప్రభుతో పాటు ఉండడానికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళేమో విడవబడ్డారు. పెళ్ళి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి లేని కన్యకలంతా లేచి దూయిదాయ్ అంటున్నారు. దూయిదాయ్ అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? శుభ్రంగా తలుపులు వేయబడ్డాయంట. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు, ఆచూకీ లేదు, విడవబడ్డారు. ఈ బుద్ధి లేని కన్యకలు విడవబడ్డానికి గల కారణం వారిలో ఉన్న నిర్లక్ష్యం. ఏముందిలే, వస్తాడులే, ఇంకా రావడానికి సమయం ఉందిలే, ఇంకా రావడానికి టైం పడుతుందిలే, ఒక కునికేద్దాంలే, మెల్లగా వచ్చే సమయానికి లేద్దాంలే, వచ్చే సమయానికి మేల్కొందాంలే అని ఒక నిర్లక్ష్య ధోరణితో వీళ్ళు శుభ్రంగా కునికేశారు, విడవబడ్డారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం అందరం నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాం. ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామో తెలుసా? ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి అడుగు పెట్టిన వాడే ఒక మాట చెప్పెళ్ళాడు, మరలా నేను త్వరగా రాబోతున్నా, మరలా నేను రాబోతున్నా, వచ్చి మీ అందరిని నాతో కూడా తీసుకొని పోతాను, త్వరలోనే నేను రాబోతున్నా, మరలా తిరిగి వస్తా. ప్రవక్తలతో చెప్పాడు, నేను వస్తాను, మానవుడి కొరకు పాప విమోచన, పాప క్రయధనం చేయడానికి నేను వస్తానని ప్రవక్తలతో చెప్పాడు. చెప్పినట్టుగానే వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. మానవుల కొరకు, మానవుల పాపముల కొరకు విమోచించడానికి ఆయన క్రయధనమైపోయాడు, ఆయన సిలువలో బలి అయిపోయాడు. ఆయనే మరలా పోతూ చెప్పిపోయాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27, 37 వచనాలు చదవండి త్వరగా. మత్తయి సువార్త 24, 27, 37 త్వరగా. ఆ ఆ ఆ ఆ 37, 24 చదివారా? 27 అయిపోయిన తర్వాత 37 చదవండి. చాలండి. మెరుపు ఎలాగో తూర్పున పుట్టి వెళ్ళిపోతుందో అలాగైనా వస్తాడు. ఎగ్జాక్ట్లీ బుద్ధి లేని కన్యకల దగ్గరకు, బుద్ధి కలిగిన కన్యకల దగ్గరకు అలాగే వచ్చాడా లేదా? సడన్లీగా వచ్చేసాడు, మేల్కొని రెడీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ ప్రభు రాబోతున్నాడు, వస్తానని చెప్పాడు, ఖచ్చితంగా వస్తాడు. వచ్చి మనల్ని తీసుకెళ్తానని చెప్పాడు, వస్తాడు. తన కొరకు సిద్ధపడిన, తన కొరకు రెడీగా ఉన్న, తన కొరకు ఎదురు చూస్తున్న సంఘాన్ని తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభుని కనపరుద్దాం. గట్టిగా తన కొరకే సిద్ధపడిన వధువు సంఘాన్ని, తన కొరకే ముస్తాబైన పెళ్లి కుమార్తెను, తన రక్తము చేత కడగబడి పరిశుద్ధతను, పవిత్రతను, నీతిని అలంకరించుకొని ఉన్న ఆ సంఘాన్ని తనతో కూడా తీసుకొని పోవడానికి మరలా పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. వస్తానని చెప్పాడు ఆయన రాబోతున్నాడు. తప్పకుండా ఆయన వస్తాడు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళనే ఆయనతో కూడా కొనిపోబడతారు. ఎవరైతే రెడీగా ఉంటారో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని సంసిద్ధంగా ఉంటారో, పవిత్రతను, నీతిని, యథార్థతను జరిగిస్తూ ఎవరైతే సంసిద్ధంగా ఉంటారో వారు దేవుడితో కూడా పరలోకానికి, దేవునితో ఉండడానికి కొనిపోబడతారు. ఎవరైతే వస్తానంటున్నాడు ఇంకా రాలేదు కదా, వచ్చే ముందు బాప్తిసం తీసుకోవచ్చులే.
ఇంకా వస్తానంటున్నాడు, ఇంకా సమయం ఉంది కదా. ఆయన వచ్చేసరికి భక్తి జీవితాన్ని ప్రారంభించవచ్చులే, పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించవచ్చులే, నీతి జీవితాన్ని ప్రారంభించవచ్చులే. ఈ యవన కాలంలో ఏంటి నీతి జీవితం, ఈ యవన కాలంలో ఏంటి పరిశుద్ధ జీవితం, ఈ యవన కాలంలో ఏంటి బాప్తిసాలు, ఈ యవన కాలంలో ఏంటి రక్షణ. సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా టైం ఉందిలే. నిదానంగా బాప్తిసాలు తీసుకోవచ్చులే, నిదానంగా మారుమనసు పొందొచ్చులే, నిదానంగా రక్షించబడవచ్చులే, నిదానంగా పాస్టర్ గారు చెప్పినట్టు పరిశుద్ధ జీవితాన్ని జీవించవచ్చులే, నిదానంగా పాస్టర్ గారు చెప్పినట్టు ప్రార్థన జీవితాన్ని ప్రారంభించవచ్చులే, ఇంకా నిదానంగా పాస్టర్ గారు చెప్పినట్టు యథార్థంగా బ్రతకొచ్చులే. ఇంతలేకేమని నువ్వు అనుకుంటూనే పడమర తూర్పునే మెరుపు పుట్టి వెళ్ళిపోయినట్టు నా దేవుడు వచ్చి వెళ్ళిపోతాడు, సిద్ధపడిన సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు క్రైస్తవ సమాజం ఏ విషయంలో నిర్లక్ష్యం ఉందో చెప్పనా? ప్రభు రాకడ విషయంలో నిర్లక్ష్యత కలిగి ఉన్నారు. ప్రభు రాకడ విషయంలో నిర్లక్ష్యం. మొత్తుకొని మొరపెట్టుకొని గుండెలు బాదుకొని గొంతు ఆరిపోయి అరిసి చెప్తున్న కారణం, వస్తానన్నవాడు తప్పకొస్తాడు, సిద్ధంగా ఉండండి. నిర్లక్ష్యం ఉండొద్దు. నోవాకు దినములు నోవా దినములలో చదవన కదే, నోవాకు దినములు ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడ అలాగున్నాయి. నోవాకు దినములు ఎలాగున్నాయో ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే పాపం పేటరేగిపోతుందంట, పాపం అధికమైపోతుందంట, అన్యాయం విస్తరించిపోయిందంట, అక్రమం విస్తరించిపోయిందంట. నవ్వేడేస్ ప్రజెంట్ రోజులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎటు చూసిన పాపం, ఎటు చూసిన అక్రమం, ఎటు చూసిన అన్యాయం, ఎటు చూసిన అఘాయిత్యం, ఎంత దారుణమైన పరిస్థితులలో మనం ఉంటున్నాం. మనిషి మానవత్వమును మరిచేశాడు. మానవత్వమును మరిచి క్రూరత్వాన్ని ధరించి క్రూరుడుగా, మూర్ఖుడుగా, పనికిమాలిన వాడుగా సమాజంలో బ్రతుకుతున్నటువంటి దినాలలో మనం లేమా? 8వ తరగతి అబ్బాయి ఒక చిన్న అమ్మాయిని రేప్ చేశాడంట. ఎంత దారుణం! ఆ అబ్బాయికి ఎలా వస్తాయి ఆలోచన? ఒక చిన్న అమ్మాయిని 5వ తరగతి చదువుకుంటున్న అమ్మాయిని రేప్ చేసేసాడు, పాడు చేశాడంటే. ఎక్కడి నుంచి వచ్చారా నీకు ఆలోచన అంటే, నా తండ్రి సెల్లు చూస్తుంటే ఆ సెల్లులో కొన్ని అశ్లీలతలను నేను చూశాను, నాకు అలా చేయాలనిపించింది, అలాగే నేను చేశాను అన్నాడంట. ఎటుపోతుంది సమాజం? భార్యను చంపి మొత్తం ఉడకబెట్టలేదా? కుక్కర్లేసి ఉడకబెట్టినాడు. భార్యను చంపేసి ముక్కలుగా నరికి ఉడకబెట్టి 3వ కంటికి కూడా కనబడలేకుండా చేసిన వాడు, బయటపడిన వాడు అతనైతే బయటపడకుండా ఇంకెంతమంది? భవిష్యత్తు దొరికాడు చట్టానికి దొరకకుండా కనుమరుగై ఇలాంటి అఘాయిత్యాలకు, ఇలాంటి దారుణాతి స్థితిగతులకు ఒడికడుతున్న వాళ్ళందరూ. నోవాకు దినముల వలె ఈ దినములు లేవా? నోవాకు దినములలో మానవుడి హృదయం చెడిపోయింది, మానవుడి ఆలోచన చెడిపోయింది, మానవుడి మనసు చెడిపోయి పాపముతో నిండితే అదే దినాలలో మనం బ్రతుకుతున్నాం. మనుష్య కుమారుడు రాకడకు సమీపంగా ఈ దినములు లేవా? మరి ఇంకా ఆలస్యం చేస్తావే బాప్తిస్మం తీసుకోవడానికి? ఇంకా ఆలస్యం చేస్తావే భక్తి జీవితాన్ని చేయడానికి? ఇంకా ఆలస్యం చేస్తావే పరిశుద్ధంగా బ్రతకడానికి? ఇంకా ఆలస్యం చేస్తావే దేవుని కొరకు సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకొని బ్రతకడానికి? దేవుడు రాకడ రేపో మాపో అన్నట్టుంటే ఆ దేవుని రాకడను నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నా. ఏ విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగితే నేనంట, దేవుని రాకడ విషయంలో మీరు నిర్లక్ష్య ధోరణి కలిగిన వారుగా ఉన్నారు. ప్రభు రాకడ రేపో మాపో అన్నట్టుగా ప్రభు రాకడ ఉంటే నువ్వేం చేస్తున్నావు? భక్తి లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, భక్తిగా బ్రతుకయ్యంటే ఇంతలేకేమంటున్నావు?
నీతిగా బ్రతకయంటే ఎంతలేకేమంటున్నావు, యథార్థంగా బ్రతకయంటే ఎంతలేకేమంటున్నావు, మంచోడిగా బ్రతకయంటే ఎంతలేకేమంటున్నావు. దీనికి తోడు తల్లిదండ్రులు కూడా సహకరించే వాళ్ళు కూడా లేకపోలేదు. తల్లిదండ్రులు కూడా అంటున్నారు ఏమని, చేస్తాలే భక్తి, చేస్తాలే పరిశుద్ధత, చేస్తాలే నీతి, చేస్తాలే యథార్థత, ఎంతలేకేమే అనుభవించని, ఆనందించని, సంతోషించని. ఈ అనుభవంలో ఆనందంలో వాడు నరకాన్ని చూడాల్సి వస్తుంది. ఈ సుఖ సంతోషాల్లో వాడు బ్రతుకులాగా ఉండకుండా కుక్కల చింపిని ఇస్తరులాగా మారిపోద్ది. ప్రభు రాకడ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నావేమో. ప్రభు రాకడ ఉందిలే, వస్తాడులే అని నీవు వాయిదాలు వేసుకుంటున్నావు రక్షణ పొందడానికి, వాయిదాలు వేస్తున్నావు పరిశుద్ధంగా జీవించడానికి, వాయిదాలు వేస్తున్నావు నీతిగా బ్రతకడానికి, వాయిదాలు వేస్తున్నావు భక్తి చేయడానికి. వద్దు. ప్రభు రాకడ ఎప్పుడు ఎలాగుంటుందో నువ్వు ఎరుకోవు. దినాలైతే ఏ దినాలు కనబడుతున్నాయి, ఏ క్షణమైన ప్రభు రాకడ రావచ్చు. సిద్ధంగా ఉండండి బుద్ధి కలిగిన కన్యకల వల్లే. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామంటే రేవుని రాకడ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం. మేల్కొందాం. బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడి ప్రభుతో పాటు మనం కొనిపోయబడే వారిలో మనం నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభుతో పాటు కొనిపోబడే వారిలో నీవు నేను ఉండాలా, మనందరం ఉండాలా. ఆ రీతిగా మనల్ని మనము సిద్ధపడుదుము కాక. నెంబర్ 2, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా 13:17 ఒక మాట చదువుకొని క్లోజ్ చేసుకుందాం. ఒక 2 మాటలను చెప్పకపోతే బాగుండదు కదా. నెహెమ్యా 13:17 త్వరగా. బైబిల్ చదవమనేది అందుకే. నెహెమ్యా ఆడదో ఎప్పుడో దొరుకుతుంది. తిప్పు, నీకెందుకు కానీ ఆ రకంగా నీకు ఎప్పుడు దొరకాలి బైబిల్. నెహెమ్యా గ్రంథం ఈ అక్క తిప్పుతూనే ఉంది, ఇంకా అక్క ఇష్టం ఉంటుంది. ఓకే చదవండి. ఇక్కడ ఈ నెహెమ్యా గ్రంథం 13:17లో విశ్రాంతి దినమును వాళ్ళు ఏం చేస్తున్నారంట? విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? సూపర్. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యపరుస్తున్నవారు విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం కాదా? ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఏ విషయంలో మీరు నన్ను నిర్లక్ష్యం చేశారని, ఏ విషయంలో నేను నిర్లక్ష్యం చేశామని మీరంటే దేవునికి ప్రతినిధిగా, దేవుడి పక్షాన, దేవుని ప్రవక్తగా, దేవుని దాసుడిగా నేను చెప్పే మాట ఏంటో చెప్పనా? విశ్రాంతి దినాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి, విశ్రాంతి దినాన్ని పట్ల మేము నిర్లక్ష్యం చేయట్లేదు అని. చెప్పలేరు. విశ్రాంతి దినాన నిర్లక్ష్యం మేము చేయట్లేదు, గుండె మీద చేసుకొని మీరు చెప్పలేరు. వస్తున్నాను కదన్న ప్రతి ఆదివారం మందిరానికి నువ్వంటే నేను అడిగే ప్రశ్న ఏంటో చెప్పనా? ఎన్నిటికి వస్తున్నావు? అటెండెన్స్ చెక్ చేయి. ప్రతి ఆదివారం నేను వస్తున్నానని మీలో ఎవరైనా చెయ్యి రేస్ చేసి అంటే నేను వెంటనే వాళ్ళని అడిగే క్వశ్చన్, నువ్వు వస్తున్న సమయం ఎంత? అటెండెన్స్లో కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది కదా దేవుడు అటెండెన్స్లో. నువ్వు వస్తున్న సమయం ఎంత? నీకున్నదేంటి? నీ విశ్రాంతి దినం పట్ల నిర్లక్ష్యం.
విశ్రాంతి దినం పట్ల నిర్లక్ష్య ధోరణి కలిగిన వారుగా మనం లేమా? దేవుడిని ఈ విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టుట మనకు తగునా? చెప్పండి. దేవుని దినాన్ని, దేవుడు మనల్ని ప్రేమించి, దేవుణ్ణి ఆరాధించుకొని, దేవుని కలుసుకొని, దేవుని స్తుతించుకొని, దేవుని మాటలు తెలుసుకొని ఆ రీతిగా బ్రతకడానికి ఒకే ఒక్క దినం, ఆ దినం పునరుత్థానపు దినం. ఆ దినాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెడుతున్నాం. 9:30 అంటే మనం ఎన్నిటికి వస్తాం? మన ముహూర్తానికే మనం వస్తాం. రావు గడిలు పోయే గడిలు వచ్చినప్పుడే మనం వస్తాం. మన కాలాలు తిథులు నక్షత్రాలన్నీ కలిసినప్పుడే వస్తాం. ఇంకెట్టో సూర్యుడు చంద్రుడు ఏకమైనప్పుడు వస్తామని అలా 9:30 కంటే 10-11 దాకా ఎంత నిర్లక్ష్యం! ఆదివారం ఆరాధన అంటే ఎంత నిర్లక్ష్యం! వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారపు ఆరాధన ప్రక్కన పెట్టి ద్రాక్ష తొట్టుకుంటున్నారంట. తొక్కితే ఎంత ఇస్తారయ్యా? ఒక 1000, ఒక 2000 తొక్కితే ఒక 500. 1000 దినాల కంటే శ్రేష్టమైన దినం దేవునితో గడిపే దినం. ఆ ఒక్క దినాన్ని 500 రూపాయలకి అమ్మేస్తావా? 300 రూపాయలకి అమ్మేస్తావా? పావు కిలో మాంసానికి జానడు కడుపుకి అమ్మేస్తావా? సిగ్గుపడాల్సిన విషయాలు కావాయి. సిగ్గుపడాల్సిన విషయాలే కదా. జానడు కడుపుకి 1000 దినాల కంటే శ్రేష్టమైన దినాన్ని అమ్మేస్తావా? 7 రోజులు తినురా, తాగరా, తినురా, సంతోషించిన ఆనందంగా బ్రతుకురని కాపుదలు ఇచ్చి, భద్రత ఇచ్చి, క్షేమం ఇచ్చి నిన్ను, నీ పిల్లల్ని తన రెక్కల నీడలో కాపాడితే ఆదివారం కూడా అమ్మేసుకుంటావా? ఆదివారాన్ని కూడా అమ్మేసుకుంటావా? నిన్ను బట్టి దేవుడు తన హృదయంలో ఏమనుకుంటాడు చెప్పనా? అయ్యో, వీడికి అనవసరంగా చేతి నిండుగా పనులు ఇచ్చాను, వీడికి అనవసరంగా చేతి నిండుగా పనులు ఇచ్చాను, వీడికి ఆరోగ్యం ఇచ్చాను, వీడికి శక్తిని ఇచ్చాను, వీడికి బలగం ఇచ్చాను, వీడికి క్షేమమును అనవసరంగా ఇస్తున్నానని తన హృదయంలో నిన్ను నొచ్చుకునేటాడు. ఎందుకో నొచ్చుకుంటాడు? ఎందుకంటే విశ్రాంతి దేవుడితో గడపడే ఆ 1000 దినముల కంటే శ్రేష్టమైన ఒకే ఒక్క దినం, ఆ పునరుద్ధాన దినాన్ని బట్టి నీకున్న నిర్లక్ష్యతను బట్టి, నీకున్న నిర్లక్ష్యమును బట్టి. ఆదివారపు ఆరాధన అనగానే మా తల్లులందరూ ఎంత భయభక్తులతో రెడీ పెందల కాడే దేవుని సన్నిధికి పరిగెడుతున్నారో. బట్టలు ఉతకడానికైనా ఆ దినమే, జానడి కడుపును నింపడానికైనా ఆ దినమే, ఇంకా మనము ఎన్నడూ చేయకూడని పనులన్నీ చేసేది కూడా ఆ దినమే. అది ప్రభు దినమయ్యా, అది ప్రభుకి ఇవ్వండి, ప్రభు సన్నిధిలో గడపండి అంటే కాదే. అది అదే, ఇది ఇదే. దాని మీద నీకున్నంత ఇంట్రెస్ట్ దీని మీద లేదు. నీకు దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దీని మీద లేదు. సరే, ఇదైనాక అది చేయొచ్చుగా. కాదు, అదైనాక ఇది చేస్తున్నావంటే నువ్వు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నావు ఆలోచించు. నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా మందిరానికి సమయానికి వచ్చి మందిరంలో నిలిచి ఆరాధించి ప్రభుని కనపరిచి ప్రభుని మహింపరిచి వెళ్ళి ఆ పనిని ప్రారంభించుకుంటే ఓకే. ఆ పనిని పూర్తి చేసి సమయం సరిపోతే ఈ పనిలోకి వస్తున్నావంటే దేవుని మందిరం పట్ల నీకు ఎంత నిర్లక్ష్యం. నీ బట్టల కంటే నా దేవుని తక్కువని చేసిన కాదు తల్లా. నీ జానడు కడుపు కూటి కంటే నా దేవుని తక్కువ చేసినవి కాదు తల్లా. ఇంకేమన్నాయి? నీ 500 రూపాయలతో నా దేవుని తక్కువ చేసినవి కాదు బంగారు తల్లా. ఎంత అనకూడదులే నేను ఇంకా వాడు ఎంత పనికి మాలినాడో మా దేవుడు. చెప్పండి, ఇంత నిర్లక్ష్యమా నీకు దేవుడి మందిరం అంటే?
నువ్వు దేవుని మందిరం పట్ల అంత నిర్లక్ష్య ధోరణే. ఎబ్రి పత్రికలు అంటాడు, సమాజముగా కూడుకొనుట మానకూడదు, సమాజంగా కూడుకొనుట మానొద్దు. అంటే 3 వారాలు వస్తే 4వ వారానికి ఏ కోణంలో పులిస్టా పెడదామని ఆలోచించే టైపులో మనం ఉంటాం. 4 వారాల మందిరానికి వస్తే 5వ వారం 7వ దిక్కు ఎత్తుక్కొని ఆగిపోవడానికో మందిరానికి రాకుండా ఎగ్గొట్టడానికో ప్రయత్నం చేసే స్థితిలో మనం ఉంటాం. దేవుని సమాజముగా కూడుకొనుట మనం ఏం చేయాలంట? మానకూడదని ప్రభు లేఖనాలు సెలవిస్తుంది. సమాజంగా కూడుకొనుట మానొద్దు. దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యం వద్దు. దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యం వద్దు. అది మంచిది కానే కాదు. ముఖ్యమంత్రి పట్ల నీకు నిర్లక్ష్యం లేదు, నీ లోన్ పట్ల నీకు నిర్లక్ష్యం లేదు, నీ బట్టల పట్ల నీకు నిర్లక్ష్యం లేదు, నీ కూర పట్ల నీకు నిర్లక్ష్యం లేదు, నీ పని పట్ల నీకు నిర్లక్ష్యం లేదు, నీ పిల్లల పట్ల నీకు నిర్లక్ష్యం లేదు. నా దేవుడి పని అంటే, నా దేవుడి మందిరం అంటే, నా దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం. పక్కన వచ్చి పాస్టర్ గారు రండి పునరుద్ధానపు ఆరాధన రండి 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 అరిసి రారే. పక్కింటి ఆంటీ పోయిందా? ముందింటి అయ్యగారు పోయాడా? లచ్చుమక్క వస్తావా? రెడీ అయ్యావా? ఉడికిందా? కాగినియా? తెరిలిందా? సమయం అవుతుందా, పాతన పోవాలి అంటుంటే పోదులే కానీ కాసేపు ఉండు అనేవాళ్ళు ఒకళ్ళైతే, దేవుని మందిరం పట్ల ఎంత నిర్లక్ష్యత. పరలోక సంబంధమైనది భూలోకంలో దేవుని మందిరము ఆరాధించుకునే అవకాశం మనకు దొరికితే ఆ మందిరం పట్ల నీకున్న నిర్లక్ష్యత ఎంతదో చూడు, ఆలోచించు. ఆ మందిరం పట్ల నువ్వు చేస్తున్న నిర్లక్ష్యత. మందిరం అంటే నిర్లక్ష్యం. మందిరానికి రావడం అంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధికి రావాలంటే నిర్లక్ష్యం. మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి, క్లోజ్ చేస్తున్నాను, క్షమించండి. ఒక 5-10 నిమిషాలు ఒక్క ఫోటో చూపించి క్లోజ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ నాకు ఇది. మిమ్మల్ని బలపరచుకోవడానికి, మిమ్మల్ని కాడి కిందికి తీసుకురావడానికి నాకు అవసరమైన ప్రసంగం. ఒక్క ఫోటో మీకు చూపిస్తాను. ఇది మీకు కనపడుతుందా? ఎంతమంది కనబడుతుంది? పురుషులకి ఏం కనపడలేదా? నేను ముందుకు వస్తే నేను కనపడినాను యూట్యూబ్లో వాళ్ళకి, అందుకే ఆగాను. మీకు కనపడదు, బయట వాళ్ళకి కనబడదు. మీ ఆశలు అడి ఆశలే, ఓకేనా? ఇప్పుడు స్త్రీల సమయం. ఏంటో చెప్పండి అది. అబ్బమ్మాయి గారు కనిపెట్టేశారు. ఏంటది? పెట్రోల్ బంక్ అంట. ఈ పెట్రోల్ బంక్ ఓనర్ ఒక క్రైస్తవుడు. పెట్రోల్ బంక్ యొక్క ఓనర్ క్రైస్తవుడు. రాసిన కొటేషన్ ఏంటో చదవనా? నాకు వచ్చి అంత ఇంగ్లీష్ చదవని, జాగ్రత్తగానండి. సారీ, వీఆర్ క్లోజ్డ్ సండే ఈజ్ ఫర్ జీసస్. సారీ, వీఆర్ క్లోజ్డ్ సండే ఫర్ జీసస్. ఆదివారం ఈ పెట్రోల్ బంకు తెలియబడదు. క్రీస్తును ఆరాధించుకోవడానికి మేము మందిరానికి వెళ్ళాలి. ఆదివారం పెట్రోల్ బంకు తెరవబడదు. సుత్తి చెప్తున్నానా, కథ చెప్తున్నానా? నిజం చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. ఎంత లాభం! ఒక ఆదివారం ప్రభు మందిరంలో ఆరాధించడానికి పెట్రోల్ బంకును మోతేశాడు. శామ్యూయల్ ట్వీట్,
అనబడిన అమెరికాలో ఒక గొప్ప వ్యాపారవేత్త, అదే కేఎఫ్సి కనిపెట్టిన వ్యక్తి. కేఎఫ్సి చికెన్ తింటామే, ఆదివారము కేఎఫ్సి ఓపెన్లో ఉండదంట. బంధుమిత్రులు వచ్చి ఆదివారం తీస్తేనే నీకు మంచి సంపద, ఆదివారమే నీకు బాగా జరుగుతుంది వ్యాపారం, ఎందుకంటే ఆదివారం హాలిడే. ఆదివారం ఓపెన్ చెయ్యంటే శామ్యూల్ ట్రూయిట్ అన్నాడు, నాకు ఆదివారం వచ్చి ఏ ఒక్క రూపాయి అవసరం లేదు, నేను నా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆదివారం అయితే నా కంపెనీ లేకుంటే నా కేఎఫ్సి నేను ఓపెన్ చేయను అన్నాడు. సోమవారం నుంచి శనివారం వరకు, సోమవారం మొదలుకొని శనివారం వరకు ఎప్పుడు అది రద్దీగానే ఉంటుందంట. కేఎఫ్సి ఎప్పుడు రద్దీయే, నిండుగా జనాలు. ఆదివారము అన్ని షాపులలో వ్యాపారం జరిగితే మనోడి షాపులో సోమవారం నుంచి ప్రారంభం అవుతుందంట. ఆదివారం కంటే మిన్నగా జరుగుతుందంట. విశ్రాంతి దినాన్ని అనగా ఆదివారపు ఆరాధనని, పునరుద్ధానపు ఆరాధనని అనగా సమాజముగా కూడుకొనడాన్ని గౌరవించిన వారి బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దాని పట్ల శ్రద్ధ కలిగిన వారి బ్రతుకులు దీవెనకరంగా ఉంటాయి. దాని పట్ల ఆశ కలిగిన వారి జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. ఏమి ఆ బడికాడ కాసేపు కూర్చోకపోతే ఇక్కడికి కూర్చోవచ్చుగా, ఏమి ఆడ ఏడ కాలయాపన చేయకపోతే సమయానికి వచ్చి కూర్చోవచ్చుగా, అంత నిర్లక్ష్యమా నా దేవుడి మందిరం అంటే? 500 రూపాయలతో పెద్దోడు అయిపోవుగా, 500 రూపాయలతో మిత్తి కట్టవుగా, 500 రూపాయలతో ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోవు కదా, ఆ రోజు మందిరానికి రావచ్చుగా. ఈరోజు మాధురి అక్క ఫోన్ చేసింది, నిన్న శుక్రవారం నరసింహులు అన్న సంఘ ప్రార్థనకు వస్తుంటే సండే రామ్ అన్నాడు. నరసింహులు అన్న బయట ఉంటాడు, సండే రామ్ అన్న అన్నాడు. నేను తిడతానని శనివారం సాయంకాలమే చెప్తున్నాడు, సండే వచ్చేది లేదు అని. తర్వాత అక్క కామెంటరీ ఇచ్చింది దానికి, ఏమని, అన్న హాస్పిటల్కి వెళ్ళాలా, ట్రైన్ దొరకదు, అర్ధరాత్రి నాకు కావిలోకి వెళ్ళి నిలబడాలంటే భయము, కనుక తప్పక మేము వెళ్ళాలా, సోమవారమే మాకు దొరికేది, అందుకని మేము సండే వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు. సరే మీ ఇష్టం, నన్ను అడక్కండి, ఆ పాప భారం నా మీద మోపకండి అని చెప్పిన. నన్ను అడక్కండి, మీరు చేసేదేదో చేసుకోండి, ఆ పాప భారం అయితే నా మీద మోపకండి, వెళ్ళండి అన్న, నన్ను ఎవడు మొయ్యాలా, నాకేమి. ప్రభు నేను ఇప్పుడు అక్కకి చెప్పదలిచిన మాట ఏంటంటే, నా హృదయలో, నా మనసులో, నా మైండ్లో పరిగెడుతుంది. ఇంటికా నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళిద్దరికి నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళడం రిస్క్ చేసి ప్రభు కొరకు నిలబడు, నీ కొరకు నా దేవుడు రిస్క్ చేసి నీ జీవితాన్ని బాగు చేస్తాడని చెప్పాలనుకున్నాను. అడిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. నీకు రిస్కే, అర్ధరాత్రి నిలబడ్డాం, నీకు రిస్కే, ట్రైన్లు దొరకవు, నీకు ఇబ్బందే, అయినా పర్వాలేదు, నా దేవుడు మందిరంలో నిలబడడానికి నువ్వు రిస్క్ చేయి. నీ కొరకు నా దేవుడు అద్భుతమైన కార్యాలు రిస్క్ చేసేనా, రిస్కుల్లో ఉన్న నిన్ను బయటికి నడిపిస్తాడు. ఆ త్యాగం మనలోకి రావాలా, ఆ తత్వం మనలోకి రావాలా. క్రీస్తు మందిరం పట్ల, దేవుని మందిరం పట్ల మనకేముండకూడదు నిర్లక్ష్యత. విశ్రాంతి దినం పట్ల మనకేముండకూడదు, అదే పునరుద్ధాన ఆరాధన పట్ల మనకు నిర్లక్ష్యం ఉండకూడదు. శ్రీనివాసులయ్య గారు చెప్పినాడు, చెప్పండి పాపం ఆదివారం మధ్యాహ్నం ఆడికి వస్తున్నారు వాళ్ళు, తెలుసా మీకు? వీడికి రాకుండా ఆడికి వస్తున్నారు కలిగిరికి. వాళ్ళిద్దరూ భాగ్యం తల్లి గారు, శ్రీనివాసులయ్య గారు ఆదివారం ఎక్కడికి వచ్చారు వాళ్ళు? నా దగ్గరికి వచ్చారు కలిగిరికి, ఆదివారం ఆరాధనకి. ఆయన చేసుకున్న తీర్మానం ఏంటి? పనికి రావాలంటే నేను రాను, నా దేవుడు మందిరానికి వెళ్ళాలా. ఆ తీర్మానాన్ని బట్టి నేటికి కూడా అనుసరిస్తున్నాడు. మనలో ఎందుకు ఉండట్లేదు ఆ తీర్మానం? మనం ఎందుకు ఆ కట్టుబాటు ఉండగలేదు? మనలో ఎందుకు ఈ త్యాగం రావట్లేదు? ఇలా నువ్వు నిలబడితేనే ప్రభు నీ పట్ల నిలబడి ఘనమైన కార్యాలు చేయగలుగుతాడు. ఆదివారం ఆరాధన ఎత్తుక్కోవడానికి సాకులు ఎతకడం మొదలు పెడితే నీ జీవితంలో మేలు చేయడానికి నా దేవుడు కూడా అదే సాకు చెప్తాడు. సాకులు ఎత్తుకో, ఏదో ఒక సాకు సొడ్డు చెప్పి నిలబడిపో. రాకుండా నేనేమన్నా, సేవకుడిగా నేనేమన్నా, మీ జోలికి కూడా రాను.
ప్రార్థన ఒక్కటే చేస్తాను. పలానా పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నా దేవుడు నీకు సాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త కలిగి ఆదివారపు ఆరాధన పట్టి నిర్లక్ష్యము లేని వారముగా మనం బ్రతుకుదుము గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. క్షమించండి, చిన్న ప్రార్థన. ఒకటి, రెండవ రాకడను నిర్లక్ష్యం చేస్తాను.